2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఎల్లుండే లోక్సభ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల సంఘం కసరత్తులు పూర్తవడంతో ఏ క్షణమైనా సార్వత్రిక షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందంటున్నాయి ఈసీ వర్గాలు. దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లు ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొవాలని కోరారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. मेरी सभी मतदाताओं से गुजारिश है कि वो चुनाव के इस त्योहार में बढ़कर के हिस्सा लें और खास तौर से यूथ से हम बिल्कुल दृढ़ संकल्प हैं, बिल्कुल कमिटेड हैं कि जो चुनाव हम कराएंगे जेएनके में भी और पूरे देश में भी बिल्कुल पीसफुल, प्रलोभन मुक्त और अधिक से अधिक भागीदारी के साथ कराएं. ऐसा తయారీ हमने की है. 2024 లోక్సభ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ పర్యటనలు ముగిశాయి. మంగళ బుధవారాల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు సిఈసి రాజీవ్ కుమార్. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. రాజకీయ పార్టీలు స్థానిక అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఎన్నికల సంఘం రాష్ట్రాల పర్యటనలు ముగిసిన నేపథ్యంలో మార్చి 15న సార్వత్రిక షెడ్యూల్ విడుదల కావచ్చునంటున్నాయి ఈసీ వర్గాలు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో సిఈసి రాజీవ్ కుమార్ ఒక్కరే ఉన్నారు. గత నెలలో అనూప్ పాండే రిటైర్ కావడం, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాతో 2 ఈసీ స్థానాలు ఖాళీ అయ్యాయి. గురువారం 2 ఈసీల నియామకం చేపట్టనుంది ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ. ఆ తర్వాత మార్చి 15న షెడ్యూల్ విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. 2019 లోక్సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. మే 23న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసీ షెడ్యూల్ ప్రకటించగానే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.